చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అంటూ ఉంటే ఎంత చుండ్రు పడుతుందో. నేను రెగ్యులర్గా హెయిర్ బాత్ కూడా చేస్తున్నాను, తలకి స్నానం కూడా చేస్తున్నాను, అయినా చుండ్రు తగ్గట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక వీడియోలో మీరు చూశారు కదా ఎంత చుండ్రు అనేది నా హెయిర్ నుంచి వస్తుందో. నేను ఇంతకుముందు ఎప్పుడైతే ఫిట్నెస్ స్టార్ట్ చేశానో 3 months ముందు, ఎవ్రీడే బాదం తినడం వల్ల తెలీదు, లేకపోతే హెల్తీ ఫుడ్ తినడం వల్ల తెలీదు, వర్కౌట్ చేయడం వల్ల తెలీదు, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోయింది. లైక్ ఇంతకుముందు షాంపూ వేసుకొని ఎప్పుడైతే ఇలా అంటానో ఇలా చేతికి హెయిర్ వచ్చేదన్నమాట. ఇప్పుడు అసలు హెయిరే రావట్లేదు. సో హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. ఇప్పుడు చుండ్రు మాత్రం ఎవ్రీడే తలకి స్నానం చేసినా చుండ్రు వస్తూనే ఉంది. ఫ్లేక్స్ లాగా ఇలా అన్నప్పుడు ఫ్లేక్స్ లాగా కింద పడుతూ ఉంది. సో ఈ చుండ్రు నుంచి కంప్లీట్గా ఒక సొల్యూషన్ కోసం నేను ఇన్స్టాగ్రామ్లో ఒక డాక్టర్ చెప్పిన హోమ్ రెమెడీస్ చూశాను అనమాట. అది వీక్లీ 4 different kinds ఆఫ్ హోమ్ రెమెడీస్ చేయాలి. అది ఏంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ రెమెడీ అనమాట. మండే రోజు స్టార్ట్ చేయాలి. అంటే లైక్ మండే అని కాదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అతను మండే నుంచి ఒక షెడ్యూల్ లాగా చెప్పాడనమాట. 1 weekలో 4 times చేస్తే ఎలా ఉంటుంది అనేది. సో ఈరోజు ఫస్ట్ రెమెడీ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మీకు తెలిసిందే కదా, కోకోనట్ ఆయిల్. మన హెయిర్కి ఎంత కావాలో అంత తీసుకోండి. కోకోనట్ ఆయిల్, దీంట్లో టీ ట్రీ ఆయిల్ అనమాట. మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. టీ ట్రీ ఆయిల్ ఇది జస్ట్ 2 drops, 1 2 2 drops వేసాను. సో దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. ఇది మిక్స్ చేసిన ఆయిల్ని హెయిర్కి అప్లై చేస్తున్నాను. మొత్తం హెయిర్ అంతా బాగా అప్లై చేసుకోండి. సో నాకు కూడా తెలీదు రిజల్ట్, ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. సో కొంచెం న్యాచురల్ వే కాబట్టి నేను కూడా ట్రై చేస్తున్నాను. దీంట్లో కెమికల్స్ అలాంటివి అయితే ఎక్కువ ఉండవు. బట్ చూద్దాం అసలు దీని రిజల్ట్స్ ఎలా ఉంటుందో. ఒక 1 month 2 months, లైక్ 1 monthలో నాకు తెలిసి 4 times ట్రై చేయాలి ఒకటే ప్రాసెస్ని. మండే రోజు అంటే ఎవ్రీ మండే అండ్ వెనస్డే ఫ్రైడే సంథింగ్ ఉంది. నేను నా వీడియోలో మొత్తం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మొత్తం అప్డేట్ ఇస్తాను. అసలు నిజంగా నాకు చుండ్రు తగ్గుతుందా లేదా అనేది. హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది ఈ ఫిట్నెస్ జర్నీలో, దేవుడి దయ వల్ల. సో ఇలా మొత్తం అప్లై చేసేసానండి. బాగా కుదుర్ల వరకు అది వెళ్ళాలి. స్కాల్ప్ ఏదైతే ఉందో మొత్తం అది అంటుకునేలాగా ఇలా మసాజ్ చేస్తున్నాను. సో అయిపోయిందండి. దీని తర్వాత 1/2 hour వెయిట్ చేసి హెడ్ బాత్ చేస్తాను. సెకండ్ రెమెడీ ఏంటో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి.